డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. రేపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక జరగబోతోంది. ఎంపిక వేరు, ఎన్నిక వేరు. ఎంపిక అంటే ఆ పార్టీ పెద్దలే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిని నిర్ణయిస్తారు, ఎంపిక చేస్తారు. కానీ ఇక్కడ ఎన్నిక అంటే కొంతమంది నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం పోటీ పడుతున్న నాయకులు నామినేషన్ వేస్తే ఆ కార్యవర్గ సభ్యులు ఎన్నుకుంటారు. సో ఇది బీజేపీలో బాగానే ఉంది. సో ఎవరు ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా రాబోయే నాయకుడు ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, లేదు పురంధేశ్వర్ గారిని మళ్ళీ కొనసాగిస్తారని, లేదు జీవీఎల్ నరసింహారావు గారికి ఆ పదవి ఇస్తారని, లేదా పార్థసారథి గారికి ఇస్తామని, ఇలా రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. సో దీనిలో ఒక సమస్య వచ్చింది. బీజేపీ అంటే స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ బీజేపీ లేదు ఆంధ్రప్రదేశ్లో. బీజేపీకి బహుముఖాలు, పాపం అందరూ ఆ పార్టీకి కావాలి. అందుకే బీజేపీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన శైలి. ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు, ఆయనకు వైసీపీ అంటే ప్రేమ. సోమవీర్రాజు గారు ఉన్నారు, ఆయన కూడా వైసీపీ అంటే ప్రేమ. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు వైసీపీ అంటే ప్రేమ. బీజేపీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ, తన రక్తంలో కాషాయ రంగు ఉన్నప్పటికీ మనసు నిండా, గుండె నిండా వైసీపీయే నిండిపోద్ది అనమాట. అలాగే పురంధేశ్వర్ గారికి, సుజనా చౌదరి గారికి, వీళ్ళకి టీడీపీ పట్ల కాస్త పాజిటివ్, యాంటీ వైసీపీ, టీడీపీ వైపు కొంత పాజిటివ్ ఉంటుంది. అలాగే మాధవ్ గారికి, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇలా రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇందులో ఎవరి ఉద్దేశం ఏమిటి? నిజంగా ఇక్కడ ఒకవేళ బీజేపీ డ్రామా నడిపించాలి, దొంగాట ఆడాలి, ఫేక్ పాలిటిక్స్ చేయాలి, లేదా పొత్తు ధర్మం పాటించకూడదు, పొత్తులో వెన్నుపోట్లు పొడవాలి అంటే జీవీఎల్ నరసింహారావు గారికి ఇచ్చేయచ్చు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఈ మూడు పార్టీలే పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోమవీర్రాజు గారికి ఇచ్చారు. ఆయన టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ తరచూ టీడీపీని విమర్శిస్తూ వైసీపీకి లబ్ధి చేకూర్చేలా మాట్లాడేవాడు ఆయన అప్పట్లో 2017-18 ఆ టైంలో. అది ఒకటి. సేమ్ ఇప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీడీపీని అడ్డుకోవడానికి జీవీఎల్ నరసింహారావు గారిని తెర మీదకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోకర్లా. అది ఫస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు పనికిరారు. ఆయన బీజేపీ అధ్యక్షుడు అయితే ఇంకా బీజేపీ రాష్ట్రంలో మొత్తం దుప్పటేసుకొని పడుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కావచ్చు, పరిణితి ఉన్న వ్యక్తి కావచ్చు, స్పీకర్గా చేసి ఉండొచ్చు, ఎమ్మెల్యేగా, సీఎంగా పనిచేసి ఉండొచ్చు కాక, కానీ బీజేపీకి నడిపించే లీడర్షిప్ ఆయనలో లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇంత గాలిలో కూడా ఆయన ఎంపీగా గెలవలేకపోయాడు, ఆయన తనను తాను గెలిపించుకోలేకపోయాడు. ఇంత విపరీతమైన గాలిలో తాను పోటీ చేసిన సీటు గెలవలేకపోయాడు ఆయన. అలా గెలవలేకపోవడానికి పార్టీ గాలి ఉంది, తనే మైనస్, తనే కారణం. ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టలా, ఎంకరేజ్ చేయాల్సిన నాయకులను ఎంకరేజ్ చేయలా, తగ్గించాల్సిన నాయకులను తగ్గించలా, ఒక వ్యూహం లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక పకడ్బందీ లేదు, ఒక లీడర్షిప్ లేదు, ఏమీ చేయలేదు. సో దాంతో సీటు పోయింది. సో ఆయన వలన వర్కౌట్ అవ్వదు. ఆయన వ్యూహాలు ఏమీ అంత స్ట్రాంగ్గా ఉండే టైప్ కాదు, ఒక రకంగా ఫేడ్ అవుట్ అనుకోవచ్చు. మరొక ఆప్షన్ సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు ఎప్పుడూ అప్డేటెడ్గానే ఉంటారు. ఆయన బీజేపీలో ఉన్న, అంటే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ బీజేపీ పెద్దలకు బాగా సన్నిహితుడిగా మారారు. ఈవెన్ టీడీపీ పట్ల వ్యతిరేకత అయితే లేదు, వ్యక్తిగతంగా రాష్ట్రంలో ఎవరితో శత్రుత్వం లేదు. సో బీజేపీ పట్ల ఆ బీజేపీ లైన్లో అయితే ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇస్తే పెద్దగా ఎవరికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. నిజానికి కేంద్ర మంత్రి స్థాయిలో కూడా పనిచేశారు కాబట్టి నిజానికి ఆయన ఇచ్చినా ఇవ్వచ్చు. ఇక మాధవ్ గారు మాజీ ఎమ్మెల్సీ, మేబీ ఆయనకు ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరికి ఓన్లీ జీవీఎల్ నరసింహారావు గారికో కిరణ్ కుమార్ రెడ్డి గారికో ఇస్తేనే సమస్య. మిగిలిన ముగ్గురు నలుగురిలో ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదు, పురంధేశ్వర్ గారిని కొనసాగించినా ఇబ్బంది ఏమీ లేదనమాట. సో ఇక్కడ ఏం చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా సరే నెక్స్ట్ రాష్ట్రంలో కొన్ని బీజేపీ తరపున యాక్టివిటీస్ మారబోతున్నాయి.
వాళ్ళ కోర్ టీం మారబోతోంది, వాళ్ళ ప్లాన్, వాళ్ళ స్ట్రక్చర్ మారబోతోంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ రాష్ట్రంలో కొంచెం ఎక్కువ సీట్ల కోసం, ఎక్కువ ఓట్ల కోసం ఫోకస్ పెట్టబోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచి వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఒక టీం పెట్టుకొని. సో దానికి తగ్గట్టే అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.